నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. మనం ఈరోజు ఎక్స్పెరిమెంట్స్ గురించి చదువుదాం. ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం చదువుదాం. సో, మనం ఇంతకుముందు క్లాస్‌లో చదివింది ఒకసారి ఫాస్ట్‌గా రివైజ్ చేద్దామండి. ఆ తర్వాత ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. మౌలిస్ లీఫ్ ఎక్స్పెరిమెంట్‌లని కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అవి మనము అనాలిసిస్ చేయవలసిన అవసరం ఉంటది. సో, న్యూట్రిషన్ చాప్టర్ స్టార్టింగ్‌లో మనము ఇంతకుముందు క్లాస్‌లో డిస్కస్ చేసుకుంది. సో, న్యూట్రిషన్ అండ్ రెస్పిరేషన్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ ఎక్స్‌క్రీషన్ అనేది లైఫ్ ప్రాసెస్ అని చెప్పుకున్నాము. రిప్రొడక్షన్ ఈస్ ఎ నాట్ లైఫ్ ప్రాసెస్. యాహ్! రిప్రొడక్షన్ అనేది లైఫ్ ప్రాసెస్ కాదని చెప్పుకున్నాము. సో, న్యూట్రిషన్ అండ్ ఫుడ్ ఎందుకు ఉపయోగపడతది? వై ఫుడ్ ఈస్ నీడెడ్ బై లివింగ్ ఆర్గానిజమ్స్? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గ్రోత్, రిపేర్, ఎనర్జీ రిక్వైర్మెంట్ అండ్ మెయింటైన్ ద బాడీ టెంపరేచర్. ఓకే. The mode of acquiring the food from food various organisms. ఇట్ వేరీస్ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజమ్స్ యాక్చువల్‌గా. ఫుడ్ తీసుకునే విధానంలో గూడా చేంజ్ ఉంటదని చెప్పా. ఫర్ ఎగ్జాంపుల్ పరమేషియా అండ్ అమీబా అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా తీసుకుంటాయని అనాలిసిస్ చేయడం జరిగింది. ఆ తర్వాత అటోట్రాఫిక్ న్యూట్రిషన్స్. ఓకే. అటోట్రాఫిక్ న్యూట్రిషన్స్ అంటే దే డిపెండ్ అపాన్ ద సో ఆర్గానిజం ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్‌ను అటోట్రాఫిక్ అంటాము. అటోట్రాఫిక్ అంటే ఏంటంటే, ఈ ఆర్గానిజం ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. మరి ఎటోట్రాఫిక్ అంటే కంప్లీట్‌గా అటోట్రాఫిక్ కాన్స్టా కాన్ కాంట్రాస్ట్ ఉంటది. సో, ఇక్కడ ఆర్గానిజం డిపెండ్స్ అపాన్ ద అదర్స్ ఫర్ దేర్ ఫుడ్. ఓకే. డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ దేర్ ఫుడ్. మరి ఎగ్జాంపుల్ ఎటోట్రాఫిక్ న్యూట్రిషన్ చూసుకున్నట్టయితే ఎనిమల్స్, అటోట్రాఫిక్ న్యూట్రిషన్ గ్రీన్ ప్లాంట్స్. సో, మరి అటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఈ అటోట్రాఫిక్ న్యూట్రిషన్ అంటే సింపుల్ సబ్స్టెన్సెస్‌ని ఉపయోగించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రియంట్స్ లైక్ మినరల్స్, సాల్ట్స్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఎయిర్. ఈ సింపుల్ సబ్స్టెన్సెస్‌ని ఉపయోగించుకొని కాంప్లెక్స్ కంపౌండ్స్‌ను ఫార్మ్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్. ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఇవి ఉపయోగించుకుంటాయి. సీ థీస్ కాంపౌండ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఆటోట్రాఫిక్ plants are utilized by providing energy to the most of the living organisms. ఓకే. మరి ఇక్కడ డయాగ్రామ్ ఉండడం జరిగింది. ఎనర్జీ సన్‌లైట్‌ని ఉపయోగించుకొని కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఆక్సిజన్ ఈస్ లిబరేటెడ్ అండ్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్. ఫుడ్ అనేది ప్రొడ్యూస్ అవుతది. సో, మరి ఫోటోసింథసిస్ అంటే యూనివర్సల్ ఫుడ్ ప్రొవైడర్స్ అని చెప్పుకున్నాము. తర్వాత వాన్ ఎల్మెంట్ అనే సైంటిస్ట్ రోల్ ఆఫ్ వాటర్ ఇన్ ఫోటోసింథసిస్ 5 ఇయర్స్ ఎక్స్‌పెరిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 300 ఇయర్స్ పట్టింది ఫోటోసింథసిస్ అనేది డెఫినిషన్ రావడానికని. మరి ఫోటోసింథసిస్ అనేది డెఫినిషన్ ఇంపార్టెంట్ అని తర్వాత సీబీ వాన్నెల్ ఫస్ట్ వర్క్డ్ ఆన్ ద పర్పుల్ బ్యాక్టీరియా మీద వర్క్ చేసి లైట్ అనేది ఫోటోసింథసిస్‌లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ వాటర్ బ్యాక్టీరియా యూజ్డ్ యాస్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఉపయోగించుకుంది. సో, మరి ఆక్సిజన్ అనేది లిబరేట్ కాలేదు. సో, యాహ్! మరి ఎప్పుడైతే గ్లూకోజ్ ఫార్మ్ అయిందో, గ్లూకోజ్ ఈస్ వెన్ గ్లూకోజ్ వాస్ అబ్జర్వ్డ్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ సింథసిస్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈస్ ఫార్మ్డ్. సో, గ్లూకోజ్ ఎప్పుడు ఫార్మ్ అయిందో ఆహ్, ప్రొడ్యూస్ అయిందో అప్పుడు ఈ ఫోటోసింథసిస్ ఈక్వేషన్ రావడం జరిగిందని చెప్తున్నాడు. కార్బన్ డయాక్సైడ్స్, వాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్‌లైట్ అండ్ ఇట్ గివ్స్ ఎ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ ఈస్ లిబరేటెడ్. ఫోటోసింథటిక్ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, వాటర్ ఫ్రమ్ గ్రౌండ్, సన్‌లైట్ ఫ్రమ్ ఎనర్జీ ఫ్రమ్ సన్‌లైట్. సో, ద గ్లూకోజ్, షుగర్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఆక్సిజన్ ఈస్ లిబరేటెడ్. సో, ఇక్కడ మనం చెప్పాము కార్బోహైడ్రేట్స్ ఆర్ సింపుల్ వన్స్ అండ్ అవి కాంప్లెక్స్‌గా మారిపోతాయి స్టార్చ్ అండ్ సెల్యులోస్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైమ్‌లో ఫోటోసింథసిస్ అని జరగదు ప్లాంట్స్‌కి. అప్పుడు ఈ స్టోరేజ్ ఫుడ్ అనేది స్టార్చ్‌ని ఉపయోగించుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్‌లో చూసుకున్నట్టయితే గ్లూకోజ్ గ్లైకోజన్‌గా మారుతది. సో, కెన్ వి స్టేట్ దట్ ఫోటోసింథసిస్ ఇస్ ద బేసిక్ ఎనర్జీ సోర్స్ ఆఫ్ ద మోస్ట్ ఆఫ్ ద లివింగ్ వరల్డ్. వై నాట్ అనేది ఒక క్వెషన్ ఇది. తర్వాత నేను పిక్ చూసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లాంట్స్, ఎనర్జీ ఫ్లో, హెర్బివోరస్ నుంచి కార్నివోరస్‌కి పోతే తర్వాత డీకంపోజర్స్ అనేది ఉపయోగించడం జరుగుతది. అంటే ఎప్పుడైతే ఇక్కడ ఫోటోసింథసిస్ ఇంపార్టెంట్ ఫర్ ద లైఫ్ ప్రాసెసెస్. ఓకే. ఫోటోసింథసిస్ అనేది లేకపోతే, ప్లాంట్స్ అనేవి లేకపోతే
ఇక్కడ మొత్తము ఎకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఫోటోసింథసిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఓకే. మరి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్స్ మనం ఎక్స్పెరిమెంట్స్ గురించి చదువుకుందామని చెప్పాము. ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మొహెల్లీస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్. ఈ మొహెల్లీస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాము. హౌ డు యూ ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్? ఇది 2 విధాలుగా గుర్తుంచుకోవాలండి. ఇప్పుడు ఏదైతే ఒక ఎక్స్పెరిమెంట్ చదివేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఎనీ ఎక్స్పెరిమెంట్ అండి. ఎనీ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఏం, ఆపరేటర్స్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రికాషన్స్, ప్రొసీజర్ అండ్ టెస్ట్, అబ్జర్వేషన్, ఇంటర్ఫియరెన్స్ అండ్ కన్క్లూజన్. ఈ సైడ్ హెడ్డింగ్స్ గుర్తుంచుకోవాలి. ఇట్లనే ప్రెజెంట్ చేయాలి ఎగ్జామ్‌లో. ఓకే. ఇప్పుడు ఏం ఆల్రెడీ చూసుకున్నాం. టు ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఆపరేటర్స్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో. ఎందుకంటే ఒక్కొక్కసారి ప్రశ్న ఇలా అడుగుతాడు క్వెషన్ అనేది. వాట్ ఆర్ ద ఆపరేటర్స్ అండ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ ద మొహెలీస్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అంటాడు 2 మార్క్స్‌కి. సో అప్పుడు మనం ఈ ఆపరేటర్స్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ అనేది రాయాలి. వైడ్ మౌత్ బాటిల్ విత్ ద కాక్, హెల్తీ వాటర్ ప్లాంట్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ ఐడిన్ సొల్యూషన్, వాసలిన్ అండ్ గ్రీస్. సో ప్రికాషన్ అనేది తర్వాత చెప్తానండి. ఎప్పుడైతే మనము ఈ ఆపరేటర్స్ మనం చూసామో, డయాగ్రామాటిక్‌గా మనం గుర్తుంచుకోవడానికి ప్రయత్నించాలి. చూడండి ఇక్కడ వాటర్ ప్లాంట్, ట్రాన్స్పరెంట్ బాటిల్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇన్ ది స్ప్లిటెడ్ కార్క్, తర్వాత ఐడిన్ సొల్యూషన్ గూడా ఉపయోగిస్తాం లాస్ట్‌కి టెస్ట్ చేయడానికి. సో డయాగ్రామాటిక్‌గా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తే మనము ఈజీగా రాసే అవకాశం ఉంటది. సో మనం ముందే చెప్పాము. ఇక్కడ ప్రికాషన్స్ అనేవి తర్వాత చదువుతామండి ప్రొసీజర్ తర్వాత. ఇప్పుడు ప్రొసీజర్ అనేది ఏంటి? ఇప్పుడు టేక్ ఏ పాటెడ్ హెల్తీ ప్లాంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ ద డార్క్ ఫర్ 2-3 డేస్. మరి డార్క్ రూమ్‌లో మనం ఎందుకు పెట్టాలి? ఎందుకంటే ఆ స్టార్చ్ అనేది రిమూవ్ అవ్వాలండి. డీస్టార్చ్ చేయాలి మనం. డీస్టార్చ్ డీస్టార్చ్ చేయకపోతే మనకు ముందు ఫార్మ్ అయిందా? తర్వాత ఫార్మ్ అయిందా? బిఫోర్ ఎక్స్‌పెరిమెంట్, ఆఫ్టర్ ఎక్స్‌పెరిమెంట్ స్టార్చ్ ఫార్మ్ అయిందా అనేది మనకు కన్‌ఫ్యూజ్ అవుతది. సో మనం ఫస్ట్ టేక్ ఏ పాటెడ్ ప్లాంట్ అండ్ కీప్ ఇట్ ఇన్ డార్క్ ఫర్ 2-3 డేస్. సో అప్పుడది డీస్టార్చ్ అయిపోతది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టేక్ ఏ వైడ్ మౌత్ బాటిల్ అండ్ పుట్ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎందుకు ఉపయోగిస్తామనేది ఇంపార్టెంట్. ఒక వైడ్ మౌత్ బాటిల్ తీసుకొని అందులో పొటాషియం హైడ్రాక్సైడ్ యాడ్ చేస్తామన్నట్టు. ఎందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ ఎందుకు తీసుకున్నాము? బికాజ్ ఇట్ అబ్జార్బ్స్ ద కార్బన్ డయాక్సైడ్. సో ప్రతీది మనల్ని మనం క్వెషన్ చేసుకుంటూ చదవాలండి. సబ్జెక్ట్ అనేది మనకి ఈజీగా ఉంటది. సబ్జెక్ట్ అనేది వేరే వాళ్ళు నేర్పేది తక్కువ. మనల్ని మనం నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటది. ప్రతీదీ ప్రశ్నించుకోవాలి. మనల్ని ఎందుకు, ఏమిటి, ఎలా అని. అప్పుడు ప్రశ్నించుకున్నప్పుడు సబ్జెక్ట్ అనేది డెవలప్ అవుతది. గుర్తుంచుకుంటూ గూడా మన కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా గుర్తుంచుకున్నామంటే అంటే చదవడం ద్వారా అవి లాంగ్ లాస్టింగ్‌గా గుర్తుంటావండి. సో మనం సబ్జెక్ట్‌ని ఎప్పుడు మగప్ జేయడానికి ప్రయత్నించొద్దు. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటదిక్కడ. సో యాహ్! ఇక్కడ ఇన్సర్ట్ స్ప్లిట్ కార్క్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద బాటిల్. స్ప్లిట్ కార్క్ ఆ మౌత్ ఆఫ్ ద బాటిల్ దగ్గర పెట్టాలి. అంటే ఇన్సర్ట్ చేయాలి. మరి ఇన్సర్ట్ ద వన్ ఆఫ్ ద లీఫ్ డిటాచ్డ్ ప్లాంట్ త్రూ ద స్ప్లిట్ అండ్ స్ప్లిట్ కార్క్ ఇంటు ద ట్రాన్స్పరెంట్ ట్యాబ్ బాటిల్. ఆ ట్రాన్స్పరెంట్ ట్యాబ్ బాటిల్ ఏదైతే తీసుకున్నామో ఆ స్ప్లిట్ కార్క్ ద్వారా ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ నేను డయాగ్రామ్‌లో చూపెడతానండి. పాటెడ్ ప్లాంట్ తీసుకున్నాము. యాక్చువల్‌గా ట్రాన్స్‌పరెంట్ బాటిల్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత స్ప్లిట్ కార్క్ అరేంజ్ చేసాము. ఆ స్ప్లిట్ కార్క్ నుంచి మనము డిటాచ్డ్ లీఫ్ ఏదైతే ఉందో మనం ఇన్సర్ట్ చేయాలి. ఓకే అండి. ఈ డిటాచ్డ్ లీఫ్‌ను ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంతకు ముందు ప్రికాషన్ తర్వాత చెప్తానని అన్నాను మీరు. ఇప్పుడు నేను చెప్తా చూడు ప్రికాషను. ఇప్పుడు ఇక్కడైతే బాటిల్ ఉంది ఇక్కడ. కార్క్ ఉంది. ఈ కార్క్ ప్లేస్‌లో మనము గ్రీస్ ఆర్ గ్రీస్‌ను మనము అప్లై చేయాలి. ఎందుకంటే ఇందులో కార్బన్ డయాక్సైడ్ గాని, బయట ఎన్వైర్న్‌మెంట్ ఇక్కడ లోపలికి ఎంటర్ కాకుండా మనం గ్రీస్ అనేది ఇక్కడ అప్లై చేయాలి. ఇంకో పాయింట్ వచ్చేసి ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంది. అండ్ ఇక్కడ లీఫ్ ఉంది. ఈ మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇదొక ప్రికాషన్. ఎందుకు గ్యాప్ ఉండాలండి? ఎందుకంటే పొటాషియం హైడ్రాక్సైడ్ లీఫ్ గిట్ట మనము టచ్ అయిందనుకోండి, ఈ సెల్స్ అనేటివి చనిపోతాయి. ద సెల్స్ విల్ డై. సో, ఎక్స్‌పెరిమెంట్ అనేది డిఫరెంట్‌గా వస్తది. సో, గ్యాప్ అనేది ఉండాలి పొటాషియం హైడ్రాక్సైడ్ లీఫ్ మధ్యల.
ఇక్కడ గ్రీస్ అనేది అప్లై చేయాలనేది ప్రికాషన్. చూడండి, ద బాటిల్ కెప్ట్ టైట్ బై ద అప్లయింగ్ గ్రీస్ ఆర్ వాసిలిన్ అరౌండ్ ద రిమ్ ఆఫ్ ద మౌత్. మేక్ షూర్ దట్ ఆల్కలైన్ షుడ్ నాట్ టచ్ ద లీఫ్. ఆల్కలై అంటే ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్. సో ఇక్కడ మనం డిటాచ్ ద ప్లాంట్ త్రూ స్ప్లిట్ కాక్ ఇన్ ద ట్రాన్స్పరెంట్ బాటిల్. ఓకే, హాఫ్ ఆఫ్ ద లీఫ్ బయట ఉంటుంది ఎన్వైరన్మెంట్కి, హాఫ్ ఆఫ్ ద లీఫ్ లోపట ఉంటుంది. సో మరి లీవ్ ద ప్లాంట్ ఇన్ ద సన్లైట్ ఫర్ ఫ్యూ అవర్స్ అండ్ టెస్ట్ దిస్ లీవ్ విత్ ఐడిన్ సొల్యూషన్. మళ్ళీ ఇంకొకటి, ఐడిన్ సొల్యూషన్ తోనే ఎందుకు చెక్ చేయాలి, టెస్ట్ చేయాలి? ఐడిన్ సొల్యూషన్ తోనే మనము ఎందుకు టెస్ట్ చేయాలంటే, ఐడిన్ సొల్యూషన్ ఈజ్ అ స్పెషల్ కెమికల్ దట్ హెల్ప్ టు యూజ్ ద టెస్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీఫ్. ఓకే, ఒక లీఫ్లో స్టార్చ్ ఉందా లేదా అనేది ఐడిన్ సొల్యూషన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఐడిన్ సొల్యూషన్ జనరల్గానైతే ఎల్లో బ్రౌన్ ఉంటుందండి. ఎప్పుడైతే అది స్టార్చ్కి ఇట్లా టచ్ అవుతుందో అది బ్లూయిష్ బ్లాక్ లాగా మారిపోతుంది. ఓకేనా అండి? బ్లూయిష్ బ్లాక్ లాగా మారిపోతే అక్కడ స్టార్చ్ ఉందని అర్థం. అక్కడ ఫోటోసింథసిస్ జరిగింది. ఆ ఫోటోసింథసిస్ జరిగిన తర్వాత గ్లూకోజ్ ఫార్మ్ అయింది. గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ ఆర్ కార్బోహైడ్రేట్ ఫార్మ్ అయింది. ఆ కార్బోహైడ్రేట్ స్టోర్డ్ ప్రొసీజర్ అనేది, అంటే స్టోర్ చేసుకోవడం ద్వారా స్టార్చ్ రూపంలో మారిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మీరు డయాగ్రామ్‌లో ఈ లీఫ్‌ని బయటికి తీసుకొచ్చినాం. కొన్ని అవర్స్ బయట పెట్టి సన్‌లైట్‌లో మనం టెస్ట్ చేసాం. దేనితోని? అయోడిన్ సొల్యూషన్‌తోని టెస్ట్ చేశాం. ఏదైతే బయట లీఫ్ ఉందో, ఎన్వైరన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ అయిందో అది బ్లూయిష్ బ్లాక్ లాగా మారిపోయింది. అంతే కదండీ! అక్కడ బ్లూయిష్ బ్లాక్ లాగా మారిందంటే అక్కడ స్టార్చ్ ఉన్నట్టు అర్థము. అక్కడ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ జరిగిందని అర్థము. మరి ఇక్కడ లోపట చూసినట్టయితే, లోపట ఈ లీఫ్ చూసినట్టయితే కలర్‌లెస్‌గా ఉంది. కలర్‌లెస్ అంటే అక్కడ దేర్ ఈస్ నో స్టార్చ్ ఈస్ ప్రెజెంట్. దేర్ ఈస్ నో ఫోటోసింథసిస్ ఈస్ టేకెన్ ప్లేస్ అని అర్థం. ఎందుకు అండి? ఎందుకంటే ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ మనం అప్లై చేసినాం కాబట్టి కార్బన్ డయాక్సైడ్‌ను మనం ఇన్సర్ట్ చేసాము ఈ సొల్యూషన్ కాబట్టి, ఈ కార్బన్ డయాక్సైడ్‌ను అబ్జార్బ్ చేసుకుంటది ఈ పొటాషియం హైడ్రాక్సైడ్. సో, ఇక్కడ టెస్ట్ ఒక థియరీ రూపంలో చూద్దాం. ఇంతకుముందు ప్రాక్టికల్‌గా చెప్పాను. ఈ థియరీలో పోయి చదువుదాం ఒకసారి. డిటాచ్ ద లీఫ్ ఫ్రమ్ ద ప్లాంట్, టేక్ ఇట్ పుట్ ఔట్ ఆఫ్ ద బాటిల్ అండ్ టెస్ట్ ఫర్ ద స్టార్చ్ విత్ ఐయోడిన్ సొల్యూషన్. స్టార్చ్ ఉందా లేదా అని మనం ఐయోడిన్ సొల్యూషన్‌తోని టెస్ట్ చేస్తాము. మరి అబ్జర్వేషన్ ఏమొచ్చిందండి? ఇంతకుముందే చెప్పాను. ద లీఫ్ విచ్ ఈస్ ఎక్స్‌పోజ్డ్ టు ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ బికమ్ బ్లూయిష్ బ్లాక్. ఓకే. ఎక్స్‌పోజ్డ్ టు ద అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఏదైతే ఉందో అది ఆ లీఫ్ బ్లూయిష్ బ్లాక్ లాగా మారుతది. ఈ బ్లూయిష్ బ్లాక్ లాగా మారుతుంది కాబట్టి అక్కడ స్టార్చ్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇన్సైడ్ ద ఫ్లాస్క్ కంటైనింగ్ పొటాషియం హైడ్రాక్సైడ్ విచ్ అబ్జర్వ్స్ కార్బన్ డయాక్సైడ్ ఇన్ ద బాటిల్ బికమ్ కలర్‌లెస్. ఓకే, ఇంతకుముందే చెప్పాను. పొటాషియం హైడ్రాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్‌ని అబ్జర్వ్ చేసుకుంటది కాబట్టి చేస్తే అది కలర్‌లెస్‌గా మారిపోతది. మరి ఇంటర్ఫియరెన్స్ ఏంటండి? విత్ దిస్ ఎక్స్‌పెరిమెంట్ వి ప్రూవ్ దట్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్. తర్వాత నువ్వు కన్క్లూజన్ ఇస్తావు లాస్ట్‌కి. ప్రతి దానికి మీకు కన్క్లూడ్ కావాలండి. ఏ దానికైనా మీరు ఏ టాపిక్ చదివినా, ఒక కనీసానికి ఒక పేజీ చదివినా ఫైనల్‌గా మీరు కన్క్లూజన్‌కి రావాలి. ఏంది కన్క్లూజన్ అంటే ఏంటి? నువ్వేమనుకున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్‌ల కన్క్లూజన్ అనేది ఇలా ఉంటది. బట్ ఏ జనరల్ టాపిక్ వేరే టాపిక్స్ చదివినా మీరు కన్క్లూడ్ కావాలి. ఓకే, మరి ఇక్కడ మనం కన్క్లూడ్ ఏమయ్యామండి ఇక్కడ? హెన్స్ వి కెన్ సే దట్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్. ఓకే, ప్రాసెస్ అన్నీ చూసాం. ప్రొసీజర్ చూసాము. టెస్ట్, అబ్జర్వేషన్, ఇంటర్ఫియరెన్స్ చూసాము. అన్నీ చూసిన తర్వాత మనకు ఒక కన్క్లూజన్ వచ్చేసింది. ఏమని? హెన్స్ వి కెన్ సే దట్ కార్బన్ డయాక్సైడ్ ఈస్ నెసెసరీ ఫర్ ద ఫోటోసింథసిస్. ఓకే అండి. మరి నెక్స్ట్ ఎక్స్‌పెరిమెంట్ చూద్దామండి. ఎక్స్‌పెరిమెంట్ వచ్చేసి టు స్టడీ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ఓకే, అసలు స్టార్చ్ లీవ్స్‌లో ఉంటదా? ఉండదా? అనేది మనం ఎక్స్‌పెరిమెంట్ ద్వారా ప్రూవ్ చేయాల్సి ఉంటది. ఇక్కడ ఎయిమ్ వచ్చేసి టు టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ఓకే, మరి ఇక్కడ మెటీరియల్ రిక్వైర్డ్ ఏంటి? సో, ఇక్కడ మెటీరియల్ రిక్వైర్డ్ వచ్చేసి లీఫ్, బీకర్, టెస్ట్ ట్యూబ్, మిథైలేటెడ్ స్పిరిట్, అయోడిన్ సొల్యూషన్, పెట్రి డిష్, బన్సన్ బర్నర్ అండ్ స్టాండ్. చూడండి ఇక్కడ డయాగ్రామ్‌లో మెటీరియల్స్ రిక్వైర్డ్ చూపెడుతున్నాను. మెటీరియల్ రిక్వైర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి.
2 మార్క్స్‌కి సెపరేట్‌గా అడిగే అవకాశాలుంటాయి. ఇంతకుముందు ఫస్ట్ ఎక్స్‌పెరిమెంట్‌లో కూడా చెప్పడం జరిగింది. సో, ఇక్కడ మనకు టెస్ట్ ట్యూబ్ ఇ ఇందులో మెథిలేటెడ్ స్పిరిట్ ఉంటది. లీఫ్ అండ్ బీకర్, ట్రైపెట్ స్టాండ్, బన్సన్ బర్నర్, పెట్టె డిష్ అండ్ అయోడిన్ సొల్యూషన్. ఇది అయోడిన్ సొల్యూషన్ అండి. సో, మెటీరియల్ రిక్వైర్డ్ అనేది ఇది. సో, డయాగ్రామ్‌లో చూపెడితే మీకు కొంచెం ఈజీగా గుర్తుంటుందనే ఉద్దేశ్యంతో చూపెట్టడం జరిగింది. మరి ప్రికాషన్స్ వచ్చేసి మనం ప్రొసీజర్ చదివిన తర్వాత చదువుదాం. ఇప్పుడు చదివితే మీకు అర్థం కాదండి. అంటే అర్థం కాదంటే క్లారిటీ ఉండదు. సో, యాహ్! మరి ప్రొసీజర్ ఏంటి? టేక్ ఎ లీఫ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ విత్ ద మిథైలేటెడ్ స్పిరిట్. ఒక టెస్ట్ ట్యూబ్‌లో మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకోవాలా. మిథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని అప్పుడు బాయిల్ చేయాలి. బాయిల్ ద లీఫ్ విత్ మెథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ ద వాటర్ ఇన్ ద బీకర్. ఈ మెథైలేటెడ్ స్పిరిట్ తీసుకొని అందులో లీఫ్ ఇన్సర్ట్ చేసి ఆ బీకర్ బీకర్‌లో ఇన్సర్ట్ చేసి బాయిల్ చేయాలి. సో, ప్రికాషన్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రికాషన్ అంటే నేను ఫస్ట్ స్లైడ్‌లో ప్రికాషన్ అని చెప్పాను. డైరెక్ట్ ఈ టెస్ట్ ట్యూబ్‌ను తీసుకెళ్ళి ఈ బన్సన్ బర్నర్ మీద పెట్టొద్దు. ఓకే. డైరెక్ట్ ఇట్లా హీట్ చేయడం ద్వారా ఇబ్బంది ఎదురైతది. ఎక్కువ ఫ్లేమ్ వచ్చే అవకాశం ఉంటది. సో, మనం బీకర్ తీసుకొని, ఆ బీకర్ తీసుకున్న తర్వాత మనం బాయిల్ చేయాలి. అదొక ప్రికాషన్ అండి. బాయిల్ ద లీఫ్ విత్ మిథైలేటెడ్ స్పిరిట్ ఓవర్ ద వాటర్ ఇన్ ద బీకర్. మరి ఎంతవరకు బాయిల్ చేయాలి? అది కూడా ఇంపార్టెంటే. ఎంతవరకు బాయిల్ చేయాలి? బాయిల్ ద లీఫ్ అంటిల్ ఇట్ బికమ్ పేల్ వైట్. పేల్ వైట్ వచ్చే వరకు మనం బాయిల్ చేయాలి. అప్పుడు పేల్ వైట్ వచ్చిందంటే అక్కడ క్లోరోఫిల్ అనేది రిమూవ్ అయినట్టు మనకు అర్థం అన్నట్టు. మరి క్లోరోఫిల్‌ను మనం ఎందుకు రిమూవ్ చేయాలి? ఇప్పుడు లీఫ్ బయటికి తీసిన తర్వాత మనము అయోడిన్‌తో మనము టెస్ట్ చేయవలసి ఉంటది. సో, అప్పుడు మన కలర్ అనేది చేంజ్ అనేది కరెక్ట్‌గా, యాక్యురేట్‌గా కనబడది. సో, మనం ఎప్పుడైతే లీఫ్‌ను పేల్ వైట్ చేస్తామో మనకు టెస్ట్ అనేది ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. కలర్ అనేది ఐడెంటిఫికేషన్ చేయొచ్చు కాబట్టి దీన్ని మనము బాయిల్ చేస్తాం. ఎంతవరకు బాయిల్ చేస్తామండి? పేల్ వైట్ వచ్చేంత వరకు బాయిల్ చేస్తాము. మరి ఇక్కడ టేక్ ద లీఫ్ కేర్‌ఫుల్లీ ఫ్రమ్ ద టెస్ట్ ట్యూబ్ యూజింగ్ ద బ్రష్. మనం కేర్‌ఫుల్‌గా ఆ లీఫ్‌ను బయటకు తీయాలి బ్రష్‌తోని. మరి స్ప్రెడ్ ద లీఫ్ ఇన్ ద పెట్రి డిష్ అండ్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ టు ఇట్. ఇక్కడ చూడండి ఈ లీఫ్‌ను బయటకు తీసి పెట్రి డిష్‌లో ఆ లీఫ్‌ను పెట్టి అయోడిన్ సొల్యూషన్‌తో అయోడిన్ డ్రాప్స్ మనము యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇది ప్రొసీజర్ అండి. మరి ఇంతకుముందు నేను చెప్పాను ప్రికాషన్ అనేది. ప్రొసీజర్ తర్వాత నేను చెప్తానన్నాను. ఈ ప్రికాషన్ అనేది ఎట్లా? వి షుడ్ కేర్‌ఫుల్ వైల్ బాయిలింగ్ ద లీఫ్. బాయిలింగ్ ద లీఫ్ మనం ఎప్పుడైతే బాయిల్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. వి షుడ్ నాట్ ప్లేస్ ద టెస్ట్ ట్యూబ్ కంటైనింగ్ మిథైలేటెడ్ స్పిరిట్ డైరెక్ట్‌లీ ఆన్ ఫ్లేమ్. ఇంతకుముందు చెప్పాను గదండీ! ఈ మిథైలేటెడ్ స్పిరిట్ టెస్ట్ ట్యూబ్‌ను డైరెక్ట్ ఫ్లేమ్‌కి మనము హీట్ చేయొద్దు. బాయిల్ చేయొద్దు. సో, మనం ఒక బీకర్ తీసుకున్న తర్వాత బాయిల్ చేయాలని చెప్తున్నాడు. ఇది ప్రికాషన్. ఏమైంది? మెటీరియల్ రిక్వైర్డ్ చదువుకున్నాము. ప్రికాషన్స్ చదువుకున్నాము. అండ్ ప్రొసీజర్ గూడా అయిపోయింది. మరి అబ్జర్వేషన్. ఓకే. మనమేమన్నాము? అబ్జర్వేషన్. ఇప్పుడు ఎప్పుడైతే డ్రాప్స్ యాడ్ చేస్తామో, ఆఫ్టర్ యాడింగ్ ద డ్రాప్స్ ఇది కలర్ చేంజ్ అయితదండి. బ్లూయిష్ బ్లాక్‌గా చేంజ్ అవుతది. బ్లూయిష్ బ్లాక్‌గా చేంజ్ అయిందంటే అక్కడ స్టార్చ్ ఉన్నట్టు అర్థము. మనం ఇంతకుముందు ఎక్స్‌పెరిమెంట్‌లో గూడా అయోడిన్ తీసుకున్నాము. సో, సేమ్ ఇక్కడ గూడా అయోడిన్ తీసుకోవడం జరిగింది. డ్రాప్స్ యాడ్ చేస్తే ఆ లీఫ్ అనేది బ్లూయిష్ బ్లాక్‌లోకి కన్వర్ట్ అవుతది. బ్లూయిష్ బ్లాక్‌లోకి కన్వర్ట్ అయిందంటే అక్కడ స్టార్చ్ ఉందని అర్థం. ఓకే అండి. ద లీఫ్ టర్న్స్ ఇంటు ద బ్లూయిష్ బ్లాక్ ఇన్ కలర్. అబ్జర్వేషన్ అనేది మనం అబ్జర్వ్ చేసాము. అబ్జర్వేషన్ అనేది మనం చూడడం ద్వారా మనకు తెలిసింది. ఇంటర్ఫియరెన్స్. ఇన్ జనరల్ అయోడిన్ టర్న్స్ ఇంటు ద స్టార్చ్ ఇంటు ద బ్లూయిష్ బ్లాక్ ఇన్ కలర్. ఇప్పుడు అయోడిన్ స్టార్చ్ టచ్ అయిందంటే మనం బ్లూయిష్ బ్లాక్ కలర్‌లో చేంజ్ అవుతదని చెప్పాము.
సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ బ్లూయిష్ బ్లాక్ కలర్ ఆఫ్ లీఫ్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకే, బ్లూయిష్ బ్లాక్ కలర్లో చేంజ్ అయిందంటే ఆ లీఫ్ ఇట్ ఇండికేట్స్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. ఇక్కడ మన స్టార్చ్ ఇస్ ప్రిపేర్డ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే, ఇది ఇంతకుముందు చాలాసార్లు మనము మాట్లాడుకున్నాము. సో యా అండి, థర్డ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాము నెక్స్ట్. థర్డ్ ఎక్స్పెరిమెంట్ డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఎయిమ్ వచ్చేసి మొదటగా ఎయిమ్ చూద్దాము. టు ప్రూవ్ దట్ ఆక్సిజన్ ఇస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. సో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ అంటే ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. ఓకే, దీన్ని మనం ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. సో మరి ఆపరేటర్స్ అండ్ మెటీరియల్ రిక్వైర్డ్ అనేది ఏంటి ఇక్కడ? బేకర్, ఐడెల్లా, ప్లాంట్, వాటర్, టెస్ట్ ట్యూబ్, ఫనల్, ఇన్సేన్ స్టిక్. ఓకే, ఇక్కడ మనం ఒకసారి డయాగ్రామ్ లో చూద్దాము. ఐడెల్లా, ఫనల్, దిస్ ఇస్ టెస్ట్ ట్యూబ్, ఓకే, వాటర్, బీకర్, ఓకే, ఇవన్నీ ఆపరేటర్స్. ఈ ప్రికాషన్స్ అనేవి ప్రొసీజర్ చదివిన తర్వాత చదువుదాం మనము. ఇక ప్రొసీజర్ వచ్చేసి ప్లేస్ ఏ ఐడిల్లా ప్లాంట్ ఇన్ ఏ షార్ట్ స్టెమ్డ్ ఫనల్ అండ్ కెప్ట్ ఇట్ ఇన్ ఏ బీకర్ కంటైనింగ్ వాటర్. సో ఐడిల్లా ప్లాంట్ను ఈ ఫనల్లో ప్లేస్ చేసి ఆ ఫనల్ను ఈ బీకర్లో ఇన్వర్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ. అంటే ప్లేస్ చేయాలి బీకర్లో, అది ఫస్ట్ స్టెప్ అండి. ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఓవర్ ద స్టెమ్ ఆఫ్ ద ఫనల్. ఇక్కడ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్, ఇన్వర్ట్ చేయాలి. సో ఇందులో వాటర్ ఉండాలండి. టెస్ట్ ట్యూబ్ ఎప్పుడైతే ఇన్వర్ట్ చేసినప్పుడు అందులో వాటర్ ఉండాలి. ఆ వాటర్తో పాటు అది ఇన్వర్ట్గా మనము ప్లేస్ చేయాలి ఈ ఫనల్ మీద. సో ప్రికాషన్లా ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి అని ఇచ్చాడు ప్రికాషన్లో. ఎన్ష్యూర్ దట్ ద లెవెల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద బేకర్ ఇన్ ద అబోవ్ లెవెల్ ఆఫ్ ద స్టెమ్ ఆఫ్ ఇన్వర్టెడ్ ఫనల్. ఇన్వర్టెడ్ ఫనల్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువగా వాటర్ ఉండాలి. ఇది కూడా ఒక ప్రికాషన్ అండి. సో ప్లేస్ ద ఆపరేటర్స్ అండర్ ద సన్లైట్ ఫర్ 2 to 3 hours. ఒక ఈ ఆపరేటర్స్ అన్ని ప్లేస్ చేసిన తర్వాత 2 నుంచి 3 గంటలు సన్లైట్లో పెట్టాలి. ఓకే అండి, ఫస్ట్ ఐడిల్లా ప్లాంట్ ఇంటూ షార్ట్ స్టెమ్డ్ ఫనల్, అది మళ్ళీ బీకర్లో పెట్టాలి. మళ్ళీ ఇన్వర్ట్ ద టెస్ట్ ట్యూబ్ full of water over the stem of the funnel. Okay, ensure that level of water in the beaker in the above level of the stem of inverted funnel. Okay, వాటర్ ఎక్కువగా ఉండాలి. మరి అంతా ప్లేస్ చేసిన తర్వాత సన్లైట్లో పెట్టాలి 2 to 3 hours. ఓకే, మరి అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ మనం అబ్జర్వ్ ఏం చేసామండి? ఎయిర్ బబుల్స్ అరైజెస్ ఫ్రమ్ ద ఐడిల్లా ప్లాంట్. ఓకే, ఎయిర్ బబుల్ అనేటివి ఐడిల్లా ప్లాంట్ నుంచి వస్తుంటాయి, ఎరైజ్ అవుతుంటాయి. దిస్ ఎయిర్ బబుల్స్ మూవ్స్ అప్వర్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ అండ్ రిప్లేస్ ద వాటర్. ఈ ఎయిర్ బబుల్స్ అనేవి అప్వర్డ్ గా మూవ్ అవుతాయి. ఈ ఎయిర్ బబుల్స్ అనేవి అప్వర్డ్ గా మూవ్ అయ్యి వాటర్ ను రిప్లేస్ చేస్తాయి. సో సమ్ గ్యాసెస్ ఈస్ కలెక్టెడ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్. కొన్ని ఈ సమ్ గ్యాస్ ను కలెక్ట్ చేసుకోవాలి టెస్ట్ ట్యూబ్ లో. ఆ టెస్ట్ ట్యూబ్ లో మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టేక్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్ బై క్లోజింగ్ ఇన్ ద మౌత్ విత్ ద ఫింగర్. ఒక టెస్ట్ ట్యూబ్ ఆ మౌత్ ఉంటుంది కదండి, ఆ మౌత్ మనం ఫింగర్ ఇట్లా పెట్టుకొని మనము బయటకు తీయాలి. తీసిన తర్వాత వెనే ఇన్సేన్ స్టిక్ ఆర్ మ్యాచ్ స్టిక్ ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ బస్ట్ ఇంటూ ఫ్లేమ్స్. అర్థమైందా అండి? ఇట్ బస్ట్ ఇంటూ ఫ్లేమ్స్ అవుతుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ ఉందని మనము అర్థం చేసుకోవచ్చు. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సన్లైట్, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిందని మనము ప్రూవ్ చేసాము. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్ బయటకు తీసి కలెక్ట్ చేసి గ్యాస్ ని ఇన్సేన్ స్టిక్ ఆర్ మ్యాచ్ స్టిక్ ను మనం ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక
ఫ్లేమ్ వస్తదన్నట్టు. ఓకే అండి. మరి ఇంటర్ఫియరెన్స్‌లో ఫర్ అబోవ్ ఎక్స్‌పెరిమెంట్ ఇట్ ఈస్ ప్రోవ్డ్ థట్ ఆక్సిజన్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద అడ్రినల్ ప్లాంట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకే. మనం ఇట్ ఈస్ ప్రూవ్ చేసాము. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.